నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటిగా నిలుస్తుందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ పర్యటనలో ఆ దేశ అత్యున్నత పురస్కారం స్వీకరించిన ప్రధాని న్యూఢిల్లీలో ఎన్డీఆర్ఎఫ్ వార్షిక సదస్సులో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా చారిత్రాత్మక వేడుకగా అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం రేపు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు వార్తల్లోని వివరాలు చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం లభించింది సైప్రస్ ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారంగా భావించే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకారియోస్ థర్డ్ను ప్రధాని మోదీకి ప్రదానం చేసింది అధికారిక పర్యటన నిమిత్తం సైప్రస్లో ఉన్న ప్రధానికి ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలిడెస్ ఈ పురస్కారాన్ని అందజేశారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ గౌరవాన్ని భారతదేశపు 140 కోట్ల ప్రజల తరఫున స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు ఈ పురస్కారం రెండు దేశాల మధ్య ఉన్న మైత్రికి ప్రజాస్వామ్య విలువలకు పరస్పర విశ్వాసానికి సహకారానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు और एक्सेलेंसी राष्ट्रपति जी द ग्रैंड क्रॉस ऑफ द ऑर्डर ऑफ मार्करियोस 3 सम्मान के लिए मैं आपका साइप्रस सरकार का और साइप्रस के लोगों का ऐसे हार्दिक अभिनंदन करता हूं आभार व्यक्त करता हूं यह सम्मान केवल मेरा नरेंद्र मोदी का सम्मान नहीं है ये 140 करोड़ भारतवासियों का सम्मान है उनके सामर्थ्य और आकांक्षाओं का ये सम्मान है ये हमारे देश के सांस्कृतिक भाईचारे और वसुधैव कुटुंबकम की विचारधारा का सम्मान है मैं ये अवार्ड भारत और साइप्रस के मैत्रीपूर्ण संबंधों को हमारे साझा मूल्यों और हमारी पारस्परिक समझ को समर्पित करता భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు సైప్రస్ పర్యటనలో భాగంగా ఈ రోజు ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలిడెస్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ వ్యాపార సౌలభ్యాన్ని అందించడంతో పాటు వ్యాపారంపై నమ్మకాన్ని కలిగించడంపై భారత ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు సైప్రస్ విజన్ 2035 భారత్ వికసిత భారత్ 2047 లక్ష్యాలను చేరేందుకు రెండు దేశాలు సిద్ధంగా ఉన్నాయన్నారు బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం వచ్చే 5 సంవత్సరాలకు ప్రత్యేక రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని అంతర్జాతీయ ఉగ్రవాదం మాదక ద్రవ్యాలు ఆయుధాల అక్రమ రవాణా వంటి సమస్యలను ఎదుర్కొనడానికి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ మెకానిజం ఏర్పాటు చేస్తాయని పేర్కొన్నారు మెడిటేరియన్ ప్రాంతంతో పాటు యూరోపియన్ యూనియన్తో భారతదేశ సంబంధాలను మరింతగా బలపరిచే దిశగా ఈ పర్యటన నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు बल दिया जाएगा साइबर और मैरीटाइम सिक्योरिटी पर अलग से डायलॉग शुरू किया जाएगा क्रॉस बॉर्डर टेररिज्म के विरुद्ध भारत की लड़ाई में साइप्रस के सतत समर्थन के लिए हम बहुत बहुत आभारी हैं आतंकवाद ड्रग्स और आर्म्स की तस्करी की रोकथाम के लिए हमारी एजेंसीज के बीच रियल टाइम इंफॉर्मेशन एक्सचेंज का मैकेनिज्म तैयार किया जाएगा हम दोनों सहमत है कि हमारे आपसी व्यापार और निवेश में बहुत पोटेंशियल है टेक्नोलॉजी इनोवेशन हेल्थ एग्रीकल्चर
रिन्यूएबल एनर्जी, क्लाइमेट जस्टिस जैसे क्षेत्रों में आपसी सहयोग पर भी विस्तार से बात हुई है। साइप्रस में योग और आयुर्वेद के प्रसार को देखकर हम उत्साहित हैं। भारतीय टूरिस्ट के लिए भी साइप्रस एक पसंदीदा डेस्टिनेशन है। उनके लिए डायरेक्ट एयर कनेक्टिविटी बनाने पर जोर दिया जाएगा। हमने निश्चय किया कि मोबिलिटी एग्रीमेंट को जल्द पूरा करने के लिए काम किया जाएगा। భారత్కు సైప్రస్ ఒక విశ్వసనీయ భాగస్వామి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 3 దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్ చేరుకున్న ప్రధాని ఆ దేశ వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలిడెస్ కూడా పాల్గొన్నారు. భారత్ సైప్రస్ మధ్య పరస్పర వాణిజ్యం $150 మిలియన్ చేరుకుందన్నారు. ఇరు దేశాల సంబంధాల సామర్థ్యం దీనికంటే చాలా ఎక్కువని ప్రధాని మోదీ అన్నారు. భారత్లో ఇంధనం, సాంకేతికత వంటి రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వ్యాపారవేత్తలకు మోదీ సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా గత 10 ఏళ్ల కాలంలో అనేక సంస్కరణలను తీసుకువచ్చామని ప్రధాని మోదీ వివరించారు. स्पष्ट नीति है, उसके साथ साथ स्टेबल पॉलिटी भी है। 6 दशकों के बाद ऐसा हुआ है कि एक ही सरकार लगातार तीसरी बार चुन करके आई है। भारत की डेमोग्राफिक डिविडेंड और टैलेंट से आप भली भांति परिचित हो और आपकी बातचीत में भी इसका जिक्र हुआ है। पिछले 10 वर्षों में डिजिटल रिवॉल्यूशन आया है, फाइनेंशियल इंक्लूजन एक मिसाल बना है। यूनिफाइड पेमेंट्स इंटरफेस यानी यूपीआई के माध्यम से आज विश्व का 50% डिजिटल ट्रांजैक्शन भारत में होता है। फ्रांस जैसे कई देश इससे जुड़े हैं। साइप्रस को भी इससे जुड़ने के लिए बात चल रही है और मैं इसका स्वागत करता हूं। भारत में फ्यूचरिस्टिक इंफ्रास्ट्रक्चर के विकास में हम $100 बिलियन से अधिक का सालाना निवेश कर रहे हैं। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. కెనడాలోని ఆల్బర్టా ప్రావిన్స్లో జరుగుతున్న G7 సమ్మిట్లో పాల్గొనేందుకు సైప్రస్ నుండి ప్రధాని మోదీ బయలుదేరారు. 2 రోజుల సైప్రస్ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ప్రధానంగా దృష్టి సాధించిన ప్రధాని భారత్ అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించేలా దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలపరిచే లక్ష్యంతో ఈ పర్యటనను కొనసాగిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఫ్రాన్స్ అధికారిక పర్యటనలో భాగంగా BNFలోని మ్యూజియంలో సందర్శించారు. ఈ పర్యటన 2 దేశాల మధ్య సాంస్కృతిక దౌత్య సంబంధాలను మరింత బలపరచనుంది. పర్యటన ప్రారంభమైన మొదటి రోజున డాక్టర్ ఎస్ జయశంకర్ ప్యారిస్లోని ప్రముఖ ఫ్రాన్స్ నేషనల్ లైబ్రరీ సందర్శించారు. అక్కడ ప్రాచీన భారతీయ వారసత్వానికి చెందిన మాన్యుస్క్రిప్ట్లలో కూడిన విభాగాన్ని పరిశీలించారు. బెంగాలీ లిపిలో ఉన్న వ్యాస మహాభారతం మొదటి భాగం, ప్రాచీన భారతీయ నాటకాలకు సంబంధించిన గ్రంథాలు, అలాగే సంస్కృతం, తమిళ భాషలలోని సాహిత్య పుస్తకాలను వీక్షించారు. అంతేకాక భారతీయ సాంప్రదాయ కళా వైభవాన్ని ప్రతిబింబించే రంగమాల చిత్రాల ఆల్బమ్ను కూడా పరిశీలించారు. విపత్తుల తీవ్రత నివారణలో NDRF కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కొత్త ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈరోజు NDRF వార్షిక సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విపత్తు నిర్వహణ వ్యవస్థ గత దశాబ్దంలో చేసిన అభివృద్ధి చర్యలతో భారతదేశం ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ విపత్తు నిర్వహణ దేశంగా ఎదిగే దశలో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రానున్న 10 ఏళ్ల కాలంలో NDRF వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, ప్రపంచానికి ఆదర్శ వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. विचार का ये मंच बनाने का काम किया है। गत वर्ष के शिविर के बहुत अच्छे परिणाम भी मिले हैं, क्योंकि एक साथ मुख्य सचिव, राहत आयुक्त, निर्देशक होमगार्ड, अग्निशमन सेवा के महानिर्देशक,
एनडीआरएफ, एसडीआरएफ, एनडीएमए, एनआईडीएम और सभी अर्धसैनिक बल के मुखिया अगर एक ही मंच पर उपस्थित होते हैं और विचार विमर्श होता है तो स्वाभाविक रूप से कमियों को दूर करने में और पूरे देश को आपदा के सामने लड़ाई में सुसज्ज करने में बड़ा फायदा होता है। मल्टी स्टेक होल्डर अप्रोच और इंटर एजेंसी कोऑर्डिनेशन, ये दोनों बहुत अच्छे तरीके से हो पाता है और मैं मानता हूं कि ये परंपरा को और सुदृढ़ करना चाहिए। आभासी तरीके से इसमें हर बार कुछ न कुछ जिलों को और कुछ न कुछ आपदा के दृष्टि से संवेदनशील तहसीलों को भी जोड़ने की परंपरा एक बार शुरू। దేశంలో జనగణనకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 దశల్లో జరగబోయే ఈ జనగణన 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి కానుంది. అయితే తీవ్ర వాతావరణ పరిస్థితులు, మంచు భూభాగం వంటి సవాళ్ల నేపథ్యంలో లదాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనగణనను 2026 అక్టోబర్ 1వ తేదీలో నిర్వహించనున్నారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుంది. ప్రభుత్వం వెల్లడించిన పోర్టల్లో, యాప్లలో ప్రజలు సొంతంగా తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటును కల్పిస్తున్నారు. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. విశాఖపట్నంలో ఈ నెల 21న నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరిశీలించారు. విశాఖ సముద్ర తీరంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ప్రధానితో పాటు ఇతర ఉన్నతాధికారులు యోగాసనాల వేదిక, ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించే వేదిక ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షం వస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించే యోగా కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణలో గిన్నీస్ రికార్డును సాధించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లను ఈరోజు ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నంను సుందర నగరంగా పేర్కొన్నారు. ప్రశాంతతకు మారుపేరుగా, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతకు నిలయంగా విశాఖ నగరం నిలిచిందన్నారు. చారిత్రాత్మక వేడుకకు విశాఖ నగరం నాంది పలుకుతుందని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ యోగాను ఒక భాగంగా చేసుకోవాలన్నారు. యోగా మాత్రమే ఆరోగ్య భావించాలని కోరారు. గత నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యోగా నిర్వహణకు ప్రజలను సిద్ధం చేసినట్లు చెప్పారు. విశాఖపట్నం నుంచి 5 లక్షల మంది యోగాలో పాల్గొనబోతున్నట్లు చెప్పారు. యోగాలో చురుకుగా పాల్గొనే వారికి సర్టిఫికేట్లు అందజేస్తామన్నారు. సర్టిఫికెట్స్ వచ్చేట్టుగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డుకు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్గనైజేషన్కి ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది గిన్నీస్ రికార్డు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేసిన అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టి ఇది బెస్ట్ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. మేల్ ఫిమేల్ అనే వ్యత్యాసం లేకుండా అందరూ కూడా భాగస్వాములు కావాలి. దీంట్లో అందరూ కూడా అపీల్ చేస్తున్నా, ఇది మనందరి వే ఆఫ్ లైఫ్ కావాల్సిన అవసరం ఉంది. వార్తల చిన్న విరామం. అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా. చూపించు. నా ఫేవరెట్ కలర్. ఎప్పుడు షాపింగే. నాకు తెలుసమ్మా,
ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్? సేవింగ్ కి కూడా ఇదే వయసు. నాకు తెలుసు నాన్న. పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు తిరిగి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఈరోజు జరిగిన దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన ఉపకరణాలను పంపిణీ సంతోషించదగ్గ విషయమన్నారు. అలింకో సంస్థ 290 మందికి 554 పరికరాలు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. విభిన్న ప్రతిభావంతులకు అలింకో సంస్థ వారు ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి గాను 290 మందికి సుమారు 554 పరికరాలు ఇస్తా ఉన్నారు. దానికి సంబంధించి మోటార్ వెహికల్స్ కానీ, హీరింగ్ మిషన్స్ కానీ సుమారు 71 లక్ష విలువ చేసే పరికరాలు ఎలింకో సంస్థ వారు ఇవ్వటం జరుగుతోంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 2085 మందికి 3502 పరికరాలు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత పూర్తిగా అభివృద్ధి సంక్షేమం వైపే అడుగులు వేస్తా ఉంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తన నియోజకవర్గ పరిధిలోని ఆసుపత్రులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని సూచనల మేరకు దేశంలో కోవిడ్ను ఎదుర్కోవడంలో మెరుగైన చికిత్సా విధానాల అందుబాటు, ఆక్సిజన్ ప్లాంట్ల పనితీరు, అవసరమైన ఏర్పాట్ల వివరాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी रिसेंटली कैबिनेट मीटिंग में सभी मिनिस्टर्स को आदेश दिया गया अपने अपने पार्लियामेंट चुनाव क्षेत्र के अंदर अपने अपने प्रांतों में जो बड़े हॉस्पिटल्स है हॉस्पिटल विजिट करने के लिए आदेश दिया है, क्योंकि देश में अलग अलग जगह कोविड का केसेस देखते हुए सभी हॉस्पिटल्स जरूरत पड़े तो कोविड प्रोटोकॉल्स फॉलो करने के लिए ठीक व्यवस्था है नहीं। और जो पीएम केयर्स के द्वारा जब देश में कोविड का स्थिति ज़्यादा था, जब सभी जगह ऑक्सीजन प्लांट्स को एस्टैब्लिश किए थे, वह प्लांट्स काम नहीं कर रहे क्या स्थिति है, उसमें और रिपेयरिंग करने का जरूरत है क्या, पूरा अपडेट करने का जरूरत है क्या, ऐसा భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా 4 అంతరిక్ష యాత్రకు కొత్త తేదీ ఖరారైంది. యాక్సియం 4 మిషన్లో భాగంగా వీరు ఈ నెల 19న రోదసి యాత్రకు బయలుదేరనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది. ఈ మిషన్ కోసం ఉపయోగిస్తున్న ఫాల్కన్ 9 రాకెట్లో ద్రవ ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించడంతో ఈ నెల 11న జరగాల్సిన ప్రయోగాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ సమస్య పరిష్కారమైనట్లు ఇస్రో తెలిపింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లోని బర్వాద్కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. గత నెల రోజులుగా పర్యాటక రంగం ముందంజన వేళ మళ్లీ పర్యాటకుల తాకిడితో పర్యాటక రంగంలో నూతన ఉత్సాహం నెలకొంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు ఈ సహజ ప్రవాహాన్ని ఆస్వాదిస్తున్నారు. పదర్వాహ్ లోయ గుండా ప్రవహించే మంచినీటి వాగులు ఇప్పుడు పర్యాటకులకు ఆకర్షణగా మారాయని స్థానికులు తెలిపారు. జపాన్లో ఐరిస్ పూల ఉద్యానవనాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అక్కడి స్థానికంగా హనషోబు అని పిలువబడే రంగురంగుల పర్పుల్, వైట్, బ్లూ, గులాబీ వర్ణాలతో కూడిన పూల తోటలో సాంప్రదాయ జపాన్ సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన సందర్శకులతో ఉద్యానవనాలు కిటకిటలాడుతున్నాయి.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం 11వ ఎడిషన్ జాతీయ స్థాయిలో జరిగే వేడుకలకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. భారతదేశం ప్రపంచానికి అందించిన ఆధ్యాత్మిక సంపద అయిన యోగా గొప్పతనాన్ని ఈ కథనంలో చూద్దాం. భారతదేశం ప్రాచీన నాగరికత జ్ఞానం, ఆరోగ్యం, సమగ్రతకు నిలయంగా ఉంది. సున్నా ఆవిష్కరణ నుంచి ఖగోళ శాస్త్రం, శస్త్రచికిత్స, తత్వశాస్త్రం వరకు ఎన్నో రంగాల్లో ప్రపంచానికి మార్గదర్శకమైంది భారతదేశం. భారతీయ వారసత్వంలో యోగా ఒక ప్రముఖ స్థానంగా నిలిచింది. యోగా అనేది శరీరాన్ని మాత్రమే కాక మనస్సును, ఆత్మను సమతుల్యంలో ఉంచే జీవన విధానం. సంస్కృత భాషలో యోగా అంటే కలయిక. శరీరం, మనస్సు, ఆత్మ మూడింటిని సమన్వయపరిచే సాధనే యోగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీర్ఘకాలిక ప్రయత్నాల ఫలితంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2014 డిసెంబర్ 11న జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రాచీన జ్ఞాన సంపదలో భాగమైన యోగాను ప్రివెంటివ్ హెల్త్ కేర్గా ప్రపంచం గుర్తించింది. ఈ నిర్ణయంలో 2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య ఉద్యమంగా మారి 2024లో దాదాపు 24 కోట్ల మందికి పైగా యోగాలో పాల్గొన్నారు. కమ్యూనిటీ రేడియోలు, పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రభుత్వ శాఖల ద్వారా దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియా ద్వారా 3,48,00,000 మందిని యోగా చేరుకోగా విదేశాల్లో భారత రాయబార కార్యాలయాలు 5,45,00,000 మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. భారతీయ యోగా ఇప్పుడు ప్రపంచాన్ని తన వైపు ఆకర్షిస్తుంది. విదేశీ విశ్వవిద్యాలయాల్లో యోగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు కావడమే కాకుండా భారత రాయబార కార్యాలయాల ద్వారా యోగా వర్క్షాప్లు నిర్వహించబడుతున్నాయి. దీక్ష వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా పాఠశాలలు, కార్యాలయాల్లో కూడా యోగాను జీవనశైలిలో భాగంగా చేసుకునేలా ప్రోత్సాహం ఇస్తున్నారు. మనోదర్పణ పథకం ద్వారా విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు యోగాతో పాటు కౌన్సిలింగ్ ని కూడా అందిస్తున్నారు. 2020 నుంచి ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం 12 టీవీ ఛానళ్లలో యోగా సెషన్లను ప్రసారం చేస్తూ పిల్లల్లో ఒత్తిడిని తగ్గించేందుకు యోగా ఎంతో ఉపయోగకరంగా మారింది. యోగాకు పెరుగుతున్న ఆదరణతో కొత్తగా ఉద్యోగ అవకాశాలు, వెల్నెస్, టూరిజంలో అవకాశాలు కలుగుతున్నాయి. రిషికేశ్, కాశీ, కేరళ వంటి ప్రదేశాల్లో యోగాభ్యాసం కోసం విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇప్పుడు విమానాశ్రయాలు, హోటళ్లు, వెల్నెస్ సెంటర్లలో యోగా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. గుజరాత్లోని వడోదరలో సూర్యుడు మనం అనే అంశంపై చిత్రకళ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సూర్యుని ప్రభావం మన జీవితంపై ఎలా ఉంటుందో చిత్రాల ద్వారా తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. ఈ చిత్రకళ కార్యక్రమంలో పాల్గొన్న వారు తమ భావోద్వేగాలు, జ్ఞాపకాలు, ఊహలతో కలిపి సూర్యుని ప్రాముఖ్యతను చిత్రాల రూపంలో ప్రదర్శించారు. శ్రీలంకలోని పవిత్ర జయశ్రీ మహాబోధిలో ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడ్డాయి. బోధి వృక్షం చుట్టూ శాంతి దీపాలు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీలంక ప్రజలు భారత్ పట్ల సానుభూతి చూపుతూ మానవతా బంధాన్ని చాటి చెప్పారు. వెలిగిన దీపాలు భారతదేశం, శ్రీలంకల మధ్య ఉన్న స్నేహం, సహానుభూతిని ప్రతిబింబించేలా చేశాయి. పర్యాటక రంగం అభివృద్ధికి పర్యాటక ప్రాంతాలు తిరిగి తెరుచుకోనున్నాయి. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. డ్రంగ్, టాంగ్మార్గ్ వంటి పర్యాటక ప్రాంతాలను తిరిగి తెరవడం వల్ల గుల్మార్గ్ వచ్చే పర్యాటకులు ఈ ప్రాంతాలను కూడా సందర్శిస్తారని స్థానికులు తెలిపారు. ప్రతిరోజు గుల్మార్గ్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు గండోలా సవారీ చేయడమే కాకుండా పరిసర ప్రాంతాలను కూడా ఆసక్తితో చూస్తున్నారు.
ఇది పర్యాటక రంగం పునరుద్ధరణకు దోహదపడుతుందని భావిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా పాపులర్ అవ్వడానికి నేటిజన్లు ఎన్నో చిత్ర విచిత్రాలు చేస్తుంటారు. అయితే యూట్యూబ్ను ఆయుధంగా చేసుకుని వినూత్నంగా వ్యవసాయం చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లా మల్హర్ మస్తూరి డెవలప్మెంట్ బ్లాక్కు చెందిన ప్రగతిశీల రైతు దంపతులు. వ్యవసాయంలో కొత్తగా ఏదైనా చేయాలనే లక్ష్యంతో యూట్యూబ్ ద్వారా పరిశోధనలు చేసి కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో కనిపించే యాపిల్ పళ్లను ఛత్తీస్గఢ్లో పండిస్తున్నారు. ప్రాంతం కాని ప్రాంతంలో ప్రతికూల వాతావరణంలో కూడా యాపిల్ పళ్ళు పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు ఈ ఆదర్శ రైతు దంపతులు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. శీతల ప్రాంతాలలో ఎక్కువగా సాగయ్యే యాపిల్ను ఛత్తీస్గఢ్లో కూడా పండించాలనే తపనతో యూట్యూబ్ ఆధారంగా బిలాస్పూర్ జిల్లాకు చెందిన దివ్యవర్మ, ఆమె భర్త జదునందర్ వర్మ ఆపిల్ పంట గురించి పరిశోధన చేశారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆపిల్ మొక్కలను తెప్పించి బిలాస్పూర్లో యాపిల్ సాగు ప్రారంభించారు. 150 చెట్లు సాగు చేయగా 50 నుంచి 60 కిలోల యాపిల్ పండ్లను పండించగలిగారు. వీటిని గ్రామస్తులతో పంచుకుని మార్కెట్లో కూడా విక్రయించారు. 2 ఏళ్ల శ్రమ ఫలితంగా యాపిల్ పండ్లు చేతికందడంతో తమ కల నెరవేరినందుకు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల ద్వారా వినూత్న సాగు చేయడంతో పాటు ఛత్తీస్గఢ్లో యాపిల్ పండ్ల సాగు చేస్తున్న వీరిని స్థానికులు ప్రశంసిస్తున్నారు. सेब की खेती करते हैं और ऑर्गेनिक खेती करते हैं. अच्छा लगता है छत्तीसगढ़ में सेब की खेती देखकर, काहे कि बाहर जो घूमने जाते थे तो वहाँ देखते थे, वो चीज़ हमारे यहाँ हो रहा है. और ये परंपरागत खेती से हटकर खेती है. ये इससे आर्थिक लाभ भी अच्छी होती है, प्लस लोग सीखने और देखने आते हैं. हाँ, हमें बहुत अच्छा लगता है और गौरवान्वित महसूस होता है कि हमारे यहाँ एक खेती हो रहा है और लोग देखने आते हैं, सीखने आते हैं और जानकारी लेते हैं और बोलते हैं कि हम भी करेंगे. तो ये एक प्रेरणादायक है. సేంద్రియ పద్ధతిలో యాపిల్ పండించి వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు చేస్తున్న ఈ రైతు దంపతులు అనేక అవార్డులు అందుకున్నారు. వీరు ఛత్తీస్గఢ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా శిక్షణ, వ్యవసాయ పథకాలపై సమకాలీన సమాచారంతో వీరు సేంద్రియ వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. యాపిల్ పళ్లే కాకుండా లీచీ, వివిధ రకాల కూరగాయలను సహజ పద్ధతిలో పండించి జీవనోపాధి పొందుతున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 123వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాల్లో నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800111780 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.